నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నందు బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్ పాల్గొన్నారు. మార్కెట్లో తిరుగుతూ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకు చేపడుతున్నామో ప్రజలకు వివరిస్తూ వారి వద్ద నుంచి సంతకాలు చేపట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అందుకు ఉదాహరణ కూరగాయల మార్కెట్లో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మళ్లీ జగన్ సీఎం అయ్యాక మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, నాయకులు పిగిలి శ్రీనివాసరావు, నాటూరి జనార్దన్ రెడ్డి, మీరావళి, హరిబాబు, సంపత్, సుబ్బారావు, జనార్దన్ రెడ్డి, అప్సరా బేగం, మేరీ, గోనుగుంట రజని, బడుగు ఇందిరా, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా మామూలుగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి గడప గడపకి సంతకాల సేకరణ చేస్తున్నారు. పబ్లిక్లో ఇలా వెజిటబుల్ మార్కెట్లో మా బీసీసీఎల్ పట్టణ బీసీసీఎల్ సుతారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి హాజరైనటువంటి మా నగర పార్టీ అధ్యక్షులు శంకర్ గారు, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, మా పార్టీ జిల్లా సెక్రటరీ అప్సరా బేగం, మా పార్టీ మహిళా నాయకురాలు రాష్ట్ర మహిళా నాయకురాలు మేరీ గారు, జ్యోతి గారు, ఇందిర గారు, అదేవిధంగా రాజేష్, మా పిగిల్ సీను, డివిజన్ అధ్యక్షులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మేము సంతకాలకని తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈ మెడికల్ కాలేజీలు దోపిడీ చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, లీజుల పేరట లంచాల కోసం అమ్ముకుంటున్నారని ప్రతి మనిషికి అర్థమైంది. అర్థం కాని ఎవరన్నా ఇల్లిటరేట్స్ ఉంటే వాళ్ళకి మేము ఈ ఫోటోలు చూపించి అర్థమయ్యేటట్టుగా ఈ కాలేజీలు కట్టినవి పూర్తయినాయి, ఇవి కట్టాల్సినవి, వీటిని బాడెక్కిస్తానంటున్నాడు 100 రూపాయల కాడికి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్తున్నా అంటే అందరూ వ్యతిరేకించి ముందుకొచ్చి సంతకాలు పెట్టడం చూస్తుంటే ప్రజల్లో వీళ్ళు ఎంత దోషులో, ప్రజలకి వీళ్ళ చర్యల పట్ల ఎంత అసహ్యం వేస్తుందో కూడా మాకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. మేము 9 నుంచి 11 గంటల వరకు తిరిగితే 2000 సంతకాలు అయినాయి. 2 గంటల్లో 2000 మంది సంతకాలు పెట్టారు. ఇక్కడ తిరుగుతుంటే అడిగిన వాళ్ళల్లో 80% మంది ఇది తప్పు అని బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది కూటమి నాయకులకి సిగ్గుపడి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రేపు ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం అనే దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా అన్ని డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. దానికి విశేష స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న సిటీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రిమ్స్ కాలేజీలో కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీసీసీఎల్ సిటీ అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కొత్త మార్కెట్, కూరగాయల మార్కెట్, అదేవిధంగా మటన్ మార్కెట్ దగ్గర కూడా ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారు మరి ముఖ్య అతిథిగా వచ్చారు. వారు కూడా ఈ సంతకాల సేకరణలో భాగంగా ఇంకా లోపల ఉన్నారు.
అయితే ఇక్కడ చూస్తే స్వచ్ఛందంగా మేము ఒక 500 అవుతాయని అనుకున్నాం, కానీ ఇప్పటికే 2000 దాటిపోయినాయి. స్వచ్ఛందంగా ఆ మార్కెట్లో మరి మటన్ కొట్టేవాళ్ళు, అదేవిధంగా మటన్ తీసుకునేవాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా, మా కూటమి ప్రభుత్వం దీన్ని ఎవరైతే ప్రజల యొక్క అభిలాష ఉంటుందో, ప్రజల యొక్క కోరిక ఉంటుందో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి. కానీ ఇన్ని సంతకాలు వ్యతిరేకంగా పెడుతున్నారంటే గవర్నమెంట్ కాలేజీలే ఉంచాలనే కదా వాళ్ళ ఉద్దేశం అనేది మీరు అర్థం చేసుకోవాలా. మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కోటి సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈ సంతకాల ఉద్యమాన్ని పరిగణలో తీసుకొని వెనక తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సుతారం శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ సిటీ బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు నగర బీసీసీఎల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర జరిగింది. దీనికి ప్రజల నుంచి చాలా బాగా స్పందించారు. చాలా స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది. కనీసం మినిమం 1000 మంది వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మద్దతు తెలిపినారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఒంగోలు నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవణ గారికి, అలాగే ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకరన్నకి, అలాగే ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇది ప్రజల నుంచి చాలా బాగా స్పందించారు. ఎందుకంటే మంచి పని చేసిన దాన్ని వీళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం చాలా దుర్మార్గంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా భారీగా స్పందిస్తున్నారు. తదుపరి ఇంకా కూడా ఈ అన్ని డివిజన్లో తిరిగి మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు సిటీ బీసీసీఎల్ అధ్యక్షుడు సుతారం శ్రీని గారి ఆధ్వర్యంలో, ఈరోజు ఆదివారం అని కూడా చూడకుండా ఉదయాన్నే మా కార్యకర్తలందరూ సుతారం శ్రీని గారి ఆధ్వర్యంలో 6:30 నుంచి ఒంగోలు దామోదర సంజీవ మార్కెట్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు అయి ఉన్నారు. ఇది ఒంగోలు సిటీ నగర అధ్యక్షుడు సుతారం శ్రీని గారు జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా ఒంగోలు జిల్లా ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, కటారి శంకర్ గారు, బొట్ల సుబ్బారావు గారు, మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ నగరగడ్డ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా అనేది వనరులకే నిలయంగా పేరుంది. ఎందుకంటే పశ్చిమ ప్రకాశం చాలా వెనుకబడిన ప్రాంతం. పశ్చిమ ప్రకాశంలో మెడికల్ కాలేజ్ అనేది జగనన్న ఎస్టాబ్లిష్మెంట్ చేసి అంత కన్స్ట్రక్షన్లో ఉంటే అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారి యొక్క సామాజిక వర్గం సరిగా లేనందున మన జిల్లా అంటే చిన్న చూపు చూస్తున్నారు. అలాగనే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన విధులు ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే, స్టేట్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ అండ్ ఈక్వల్ ప్రయారిటీ టు ద పబ్లిక్ అని చెప్తుంది. ఎవరు కూడా మన ప్రజలకు అందాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ, ప్రొటెక్షన్ కానీ, జస్టిస్ కానీ, ఎకనామికల్ కానీ ఎక్కడా కూడా సరైన చేయకుండా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మార్కాపురం పశ్చిమ ప్రాంతాన్ని చాలా పట్టించుకోకుండా వెనుకడుగు చేస్తూ వాళ్ళ సామాజిక వర్గం అక్కడ లేనందున ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, మీకు తెలిసిందే మెడికల్ కాలేజీలు అంటేనే అందని ద్రాక్ష లాంటిది పేదలకు. అటువంటి జగనన్న మన రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. వాటిని చిన్నచూపుతున్న భావంతో అతను మన జిల్లాని చిన్నచూపు చూస్తున్నారు. దీనికి జగనన్న ఆధ్వర్యం చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మన ఒంగోలులోని సిటీ బీసీసీఎల్ అధ్యక్షులు సుతారం శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని కొత్త కూరగాయల మార్కెట్లో చేసినందుకు ధన్యవాదాలు. అలాగనే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, వెనుకబడిన జిల్లాలన్నీ ముందుంచి నడిపించి ప్రజలకు సరైన సదుపాయాలు అందించి మెడికల్ కాలేజీలు పునరుద్ధరించి సరైన సహాయం అందరికీ అందించి మెడికల్ విద్యను ప్రజలకు అందుబాటులో తేవాల్సిందిగా ఒంగోలు నగర బీసీసీఎల్ సుతారం శ్రీని ఆధ్వర్యంలో మరీ విజ్ఞప్తి చెప్తున్నారు.